హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే కాయిల్ వైండింగ్ మెషిన్ అయితే తయారు చేసాం. దీనివల్ల మనం సీలింగ్ ఫ్యాన్స్ అండ్ టేబుల్ ఫ్యాన్స్ అండ్ చిన్న చిన్న మోటార్లు, హాఫ్ హెచ్పి మోటార్స్, సింగిల్ 1 HP మోటార్స్ ఇవన్నీ అయితే రీవైండ్ అయితే చేయొచ్చు. అండ్ మిక్సర్ గ్రైండర్ మోటార్స్ అన్ని మోటార్లను అయితే వైండింగ్ అయితే చేయొచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే వుడెన్ బేస్ అనేది తీసుకోవాలి. బేస్ అనేది చాలా సాలిడ్గా ఉండాలి, ఎంత వైబ్రేషన్ వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. అందుకోసం నేనైతే ప్లైవుడ్ని అయితే తీసుకొని నెక్స్ట్ మనకు ఒక మోటార్ అయితే కావాలి. నా దగ్గర ఓల్డ్ కిర్లోస్కర్ చోటు పంప్ అయితే ఉంది, వాటర్ పంపు. దాన్ని నేను వాటర్ సెక్షన్ అనేది రిమూవ్ చేసేసా. ఇది హాఫ్ హెచ్పి మోటారు. స్పీడ్ అండ్ టార్క్ చాలా బాగుంటాయి ఈ మోటార్లోని. నెక్స్ట్ మనం మోటార్ సాఫ్ట్కి అయితే ఈ చిన్న పుల్లి అయితే పెట్టుకోవాలి. జనరల్గా ఈ మోటార్ అనేది 2700 RPM. ఇది చాలా హై RPM. ఎక్కువ స్పీడ్ ఉండడం వల్ల మనం వైండింగ్ అయితే సరిగ్గా చేయలేము. దానికోసం స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి ఈ పుల్లి అయితే వాడాలి. ఈ పుల్లి వాడడం వల్ల స్పీడ్ అనేది తగ్గుతుంది అండ్ మనకి టార్క్ అనేది పెరుగుతుంది. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది వైండింగ్కి అయితే. మనకి నెక్స్ట్ లార్జ్ పుల్లి అండ్ బెల్ట్ అనేది కావాలి. నెక్స్ట్ మన మోటార్ని అయితే మన సాలిడ్ బేస్లోకి అయితే అసెంబుల్ అయితే చేసుకోవాలి. దానికోసం నేను 2 మార్కింగ్లు అయితే తీసుకుంటాను మోటార్ పెట్టేసి. నెక్స్ట్ దాన్ని హోల్ అయితే వేసుకోవాలి. హోల్ వేసిన తర్వాత నట్ బోల్ట్ టైట్ చేసుకోవాలి మోటారు. ఎందుకంటే మనకు మోటార్ రొటేట్ అయ్యేటప్పుడు టార్క్ కానీ RPM కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోటార్ అనేది సైడ్ జరిగిపోతుంటుంది, సరిగ్గా రొటేట్ అవ్వదు. మనకి బెల్ట్ కూడా తెగిపోయే ఛాన్సులు ఉన్నాయి. అందుకోసం మనం ఫిక్స్డ్గా పెట్టుకోవాలి. చాలా వైబ్రేషన్ ఏమీ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి ఎటు కదలకుండా ఉంటుంది, డ్యామేజ్ ఏమీ అవ్వకుండా ఉంటుంది. అందుకోసం మనం బేస్కి అయితే పెట్టాలి మోటార్ని. నేను స్క్రూలు వేసి టైట్ అయితే చేసుకుంటున్నాను. మోటార్ని ఫుల్ టైట్గా బిగించుకోవాలి. ఎందుకంటే మనకి ఫుల్ టైట్గా బిగించుకోవడం వల్ల వైబ్రేషన్స్ అనేవి రావు. వైబ్రేషన్స్ రాకుండా మనకి స్మూత్గా అయితే కంట్రోల్ అయితే అవుతుంది. మోటార్ అసెంబ్లీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక స్విచ్ బోర్డ్ అనేది బిగించుకోవాలి. స్విచ్ కంట్రోల్ పెట్టడం వల్ల మనకి మోటార్ అయితే స్మూత్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. టర్న్స్ అనేవి కంప్లీట్ అయ్యాక మనం కంట్రోల్ చేయొచ్చు స్విచ్ ద్వారా. దానికోసం నేనైతే చిన్న ఒక సాకెట్ అండ్ ఒక స్విచ్ని అయితే తీసుకుంటున్నాను. ఆ రెండింటిని ఇది స్క్రూ ద్వారా టైట్ చేస్తాను. నెక్స్ట్ మెయిన్ సప్లై నుంచి ఈ బోర్డుకి అయితే ఒక వైర్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కనెక్షన్ అయితే చేసుకోవాలి. ఆ కనెక్షన్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే సాకెట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ స్విచ్కి అయితే 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, మనము దేన్నైతే కంట్రోల్ చేస్తున్నామో మీద టెర్మినల్ నుంచి ఆ సాకెట్ యొక్క ఫేజ్ వైర్కి అయితే కలిపేయాలి. నెక్స్ట్ మన కింద టెర్మినల్ ఉంటుంది కదా, స్విచ్ యొక్క కింద టెర్మినల్కి ఎప్పుడు అనేది ఫేజ్ వైర్ మెయిన్ ఫేజ్ అయితే స్విచ్ యొక్క కింద టెర్మినల్కి అయితే ఇచ్చుకోవాలి. నేనైతే ఫస్ట్ సాకెట్ కనెక్షన్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ స్విచ్ యొక్క మీద టెర్మినల్ నుంచి మనం సాకెట్ యొక్క ఫేజ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ కనెక్షన్ అయితే చాలా సింపుల్. ఆ కనెక్షన్ అయ్యేలోగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ముందుకి చాలా అయితే తీసుకురాబోతున్నాం. మనం వైర్లు కనెక్షన్ ఇచ్చేటప్పుడు టైట్గా అయితే పెట్టుకోవాలి. కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉన్న లోడ్ వేసేటప్పుడు అక్కడ స్పార్క్ వచ్చి వైర్ అయితే మెల్ట్ అయిపోతుంది. అందుకే కనెక్షన్లు అనేవి చాలా టైట్గా అయితే ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మన మెయిన్ సప్లై నుంచి వచ్చిన ఫేజ్ అండ్ న్యూట్రల్ వైర్ని అయితే సాకెట్లో కలుపుకోవాలి. ఫేజ్ వైర్ అనేది స్విచ్ యొక్క కింద టెర్మినల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసి ఇప్పుడైతే అసెంబ్లీ అయితే చేస్తాను. అన్ని కనెక్షన్ అయిపోయిన తర్వాత మనం సప్లై వస్తుందో లేదో చెక్ చేయాలి. ఇదొకటి మన మోటార్ అయితే పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. మనకి దీనికి సప్లై అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. దీనివల్ల స్మూత్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. మన పుల్లి అరేంజ్మెంట్ కోసం ఇలా అయితే వెల్డింగ్ అయితే చేసుకున్నాను. నేనైతే వెల్డింగ్ చేసుకొని మనం C క్లాంపులతోని టైట్ అయితే చేసుకున్నాం. బేస్కి ఫుల్ టైట్గా అయితే చేసుకోవాలి. వైబ్రేషన్ అనేది ఉండకూడదు లోడ్ పడేటప్పుడు. ఫైనల్గా అయితే ఇలా అయితే లుక్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం పుల్లిని పెట్టడానికి సైకిల్ యొక్క వీల్ ఉంటుంది కదా, దాన్ని అయితే వెల్డింగ్ చేసుకున్నాను. ఇలాగా ఈ బేరింగ్స్ అనేవి ఫ్రీగా అయితే రొటేట్ అవ్వాలి. ఫ్రీగా కానీ రొటేట్ అవ్వకపోతే మన మోటార్ మీద లోడ్ పడుతుంది, ఓవర్ హీట్ అవుతుంది, కరెంట్ ఎక్కువ డ్రా చేసుకుంటుంది. నెక్స్ట్ మన లార్జ్ పుల్లిని అయితే ఇందులో అయితే అసెంబుల్ అయితే చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే అసెంబుల్ అయితే చేస్తున్నాను. అది అందులో పెట్టి నట్టుతో అయితే టైట్ అయితే చేసుకోవాలి. అదిగో ఆ గ్యాప్లో నట్ అనేది పెట్టి దాన్ని అయితే టైట్గా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నట్ అయితే పెట్టి టైట్ అయితే చేయబోతున్నాను. ఇదిగోండి, ఆ గ్యాప్లో నట్ అయితే పెట్టి ఫుల్ టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ పెట్టుకోవడం వల్ల వీల్ అనేది అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్ స్మూత్ కంట్రోల్ అయితే మనకి ఇస్తుంది. ఇదిగోటి మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది.
స్మూత్గా తిరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రీగా మూవ్ అవుతుంది, మన పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ పుల్లి నుంచి మన మోటార్ కనెక్ట్ చేయడానికి ఒక బెల్ట్ అయితే తీసుకోవాలి. ఆ బెల్ట్ని అయితే ఇప్పుడైతే కనెక్ట్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ ఆ మీద పుల్లికి పెట్టి మోటార్ యొక్క కింద స్మాల్ పుల్లికి అయితే అసెంబుల్ చేసుకోవడమేని. చాలా సింపుల్గా బెల్ట్ అయితే ఎక్కించుకోవాలి. మన మోటార్ నుంచి మీద పుల్లికి బెల్ట్ ద్వారా పవర్ అయితే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. పర్ఫెక్ట్గా అయితే అవుతుంది బెల్ట్ ద్వారా. ఇదిగోండి చూడండి, పర్ఫెక్ట్గా అయితే వర్కింగ్ అవుతుంది. మన మోటార్ నుంచి వచ్చిన పవర్ అయితే బెల్ట్ ద్వారా లార్జ్ పుల్లికి అయితే పవర్ అయితే ట్రాన్స్మిట్ అయితే అవుతుంది. నెక్స్ట్ అయితే పవర్ ఆన్ చేసి అయితే చెక్ చేయాలి. ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా అయితే రొటేషన్ అయితే అవుతుంది, పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. నెక్స్ట్ మనం కాయిల్ వైండింగ్ చేయడానికి డై అయితే తయారు చేసుకోవాలి. ఇదైతే నేనైతే తయారు చేసుకున్నాను, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి ఎలా తయారు చేయాలో. దీని ద్వారా కాయిల్ అయితే వైండింగ్ అయితే చేయొచ్చు. దీన్ని అయితే సింపుల్గా అయితే తయారు చేయొచ్చు, అది ఆల్రెడీ తయారు చేశాను, షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూసేయండి ఎలా తయారు చేయాలో. ఇదిగోండి నెక్స్ట్ టైట్ అయితే చేసుకోవాలి, నట్స్తో టైట్ చేసుకుని నెక్స్ట్ మనం ఏ కాయిల్ అయితే తయారు చేయబోతున్నామో ఆ కాయిల్ అందులో పెట్టి మోటార్ ఆన్ చేస్తే చాలు, అదైతే రొటేట్ అయ్యి మన కాయిల్ వైండింగ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను తయారు చేసిన డై అయితే అడ్జస్టబుల్, ఎలాగైనా డిస్టెన్స్ని మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు 2 సైడ్స్ నుంచి. నెక్స్ట్ మనకి కౌంటర్ మీటర్ అనేది కావాలి. కౌంటర్ మీటర్ ఎందుకంటే మనం ఎన్ని టర్న్స్ అనేవి వేయాలో పర్ఫెక్ట్గా తెలియాలంటే కాయిల్ కౌంటర్ అనేది అయితే కావాలి. ఇదైతే నేనైతే సొంతంగా తయారు చేసుకున్నాను, అది ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎలా తయారు చేశాను. ఏం లేదు, ఆ 2 వైర్స్ టచ్ అయితే చాలు, ఒక కౌంట్ అనేది పెరుగుతుంటుంది. ఇదిగోండి 5 టచ్ చేశాను కాబట్టి పెరుగుతుంది. అలా ఎన్నిసార్లు టచ్ చేస్తే అంత కౌంట్ అనేది మనకి పెరుగుతుంది. ఈ కౌంటర్ మీటర్ ద్వారా మనం ఎన్ని టర్న్స్ చేసామో పర్ఫెక్ట్గా అయితే తెలుసుకోవచ్చు. దీన్ని నేను 50 రూపీస్లో అయితే తయారు చేశాను. మన ఈ కౌంటర్ మీటర్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి మన కాయిల్ వైండింగ్ మిషన్కి అయితే. దానికోసం నేను 6 mm ప్లైవుడ్ని అయితే తీసుకున్నాను. ప్లైవుడ్ అనేది కరెక్ట్గా క్యాలిక్యులేటర్ సైజులో అయితే కట్ చేసుకోండి, అక్కడ అసెంబుల్ చేస్తాం. పర్ఫెక్ట్గా అయితే మనం చూడొచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ మనం ఆ క్యాలిక్యులేటర్ని ట్యాగ్స్తో అయితే పర్ఫెక్ట్గా అసెంబుల్ అయితే చేసుకోవాలి. నేనైతే ట్యాగ్స్ అయితే యూజ్ చేసుకున్నా, మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇదిగోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా రొటేట్ అవుతుందో. నెక్స్ట్ వీడియోలో మనం సీలింగ్ ఫ్యాన్కి అయితే వైండింగ్ అయితే చేయబోతున్నాం. ఈ మిషన్ యూజ్ చేసి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ అయితే ఎలా చేయబోతున్నామో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అంతలోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, మన నోటిఫికేషన్స్ అయితే మీకు ముందుగా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.